నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులపైన అయితే ఉండవల్లి గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే ఉండవల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా ఉన్నా కూడా పాజిటివ్గా మాట్లాడే ఒక ఉండవల్లి గారు లాంటి మనిషి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైడ్ తప్పు ఉంది అని చెప్పేసి వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి. సో మరి ఇప్పటికైనా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చా మనం? అంటే ఉండవల్లి మీరు చెప్పినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదండి, ఆయన రాజశేఖర రెడ్డి గారితో ఉండేవారు సన్నిహితంగా, చాలా అభిమానం, చాలా క్లోజ్ కూడా ఆయన. అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గురించి నెగిటివ్గా చెప్తున్నాడు. అంటే వాస్తవాలు మాట్లాడాడు, నెగిటివ్ కూడా కాదు, వాస్తవాలు చెప్పాడు. గత ప్రభుత్వం ఏం తప్పిదం చేసింది చంద్రబాబు నాయుడు విషయంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారు, ఇంత అంటే ఇటువంటి కెలామిటీ ఎప్పుడూ రాలేదు, ఇంత వరద ఉధృతి కానీ ఈ రకంగా, అంటే మనకి పర్యావరణం ఈ రకంగా ఉండడం, ప్రకృతి ఇలా విలయతాండవం చేయటం అనేది మొత్తం చరిత్రలోనే ఇది మొదటిసారేమో. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఆయన చాలా కరెక్ట్గా మాట్లాడాడు చెప్పాలంటే, ఎప్పుడూ లేని విధంగా. ఈరోజు అధికారులు పరిగెడుతున్నారు, యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. నారా లోకేష్ మంత్రిగా చాలా బాగా చేస్తున్నాడు, ఆయన ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తన అఫిడవిట్లో 900 కోట్ల ఆస్తిని చూపించాడు. ఆయన చాలా నిజాయితీపరుడు, కానీ మార్గదర్శి విషయంలో కొంచెం పక్షపాతం చూపించాడు ఆ కేసు విషయంలో అంటాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే ఇవాళ నిజంగానే యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది, పెట్టాలి కూడా. ఒక ముఖ్యమంత్రి రాత్రి పగలు అక్కడ ఉన్నప్పుడు యంత్రాంగం, ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు నిద్రపోయారు యంత్రాంగం చెప్పాలంటే. వాళ్ళు కొమ్ము కాసింది ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి తగ్గ వాళ్ళని అరెస్ట్ చేయడంలో బిజీ ఉన్నారు గత ప్రభుత్వంలో. మిగిలిన అధికారులు ఎక్కడెక్కడ మనం కబ్జాలు చేయాలి, ఎక్కడెక్కడ అవినీతి చేయాలి, ఎక్కడెక్కడ సంతకాలు పెట్టించుకోవాలి, ఎవరెవరి దగ్గర నుంచి లాగేసుకోవాలి, దాంట్లో బిజీ ఉన్నారు. కానీ మొదటిసారి ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ ఒక విపత్తు సంభవించినప్పుడు ప్రతి వాళ్ళని పనిచేయిస్తున్నాడు ఆయన, పరుగులు పెట్టిస్తున్నాడు. కానీ ఇంకా కొంతమంది, మీరు గమనించారో లేదో, కొంతమంది అధికారులు ఇవాళ నిన్నను వాళ్ళకి ఆహార పొట్లాల పంపిణీలో ఆలస్యమైంది మీరు గమనిస్తే. దానికి కారణం వైసీపీకి ఇంకా కొమ్ము కాస్తున్న కొంతమంది అధికారుల తీరు. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు చెప్పారు, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, అంతే కదా. నీకు గత ప్రభుత్వం నచ్చితే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో, లేదు నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపో, అంతే కదా. దానికోసం ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతావు? ఒక ముఖ్యమంత్రి పనిచేస్తుంటే మీరు పనిచేయడానికి ఏమొచ్చింది? మీకు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ప్రజల కోసం పనిచేయటానికే కదా. అలాంటి వ్యక్తులు ఇవాళ పనిచేయట్లా కొంతమంది, అందుకని ఆయన తిట్టాడు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ విషయానికి వస్తే, గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అని ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకునేదేంటి, ప్రపంచమే ఒప్పుకుంది. ఇప్పుడు కొత్తగా ఆయనకి ఎందుకని పాపం నిజాలు సడన్గా తడుతున్నాయి ఆయన బుర్రకి. అంటే వాస్తవాలు గుర్తిస్తున్నాడు ఆయన. మరి ఏమొచ్చిందో, ఏమైనా పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడా, అంటే అటు నుంచి జంప్ అవుతాడా, లేకపోతే ఏమైనా ఫేవర్స్ కావాలా, లేదు నేను నిజాయితీగా ఉండాలని అనుకుంటున్నారా ఆయన, ఏంటి మనకు తెలియదు. అంటే ఉండవల్లి అంటేనే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, అంటే కొంచెం నోరు ఎక్కువ అనేది అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి వాళ్ళ మారారు అంటే ఈ మార్పు చంద్రబాబు నాయుడు వల్ల వచ్చిందా? అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు బాగోవటం వల్ల అరుణ్ కుమార్ ఇవాళ మారారా? లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన నెగిటివ్లు, జగన్మోహన్ రెడ్డి విధానాలు, గతంలో చేసిన పనులు నచ్చక ఈయన వాస్తవాలు గుర్తించి మారారా అనేది మనకు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ఇవాళ ఉండవల్లి గారు వాస్తవాలు అంగీకరించారు, చంద్రబాబు నాయుడిని మెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గెలవడానికి ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం అదేంటి, ఈయన జైల్లో 3 రోజులు పెట్టడం అనేది కూడా ఆయన ఉటంకించారు. ఏది ఏమైనా అరుణ్ కుమార్ బాగానే మాట్లాడారని మనం అనుకోవాలి. అయితే ఇంకొక మాట అన్నారు ఆయన, ఈ 11వ తారీఖు మార్గదర్శి కేసు ఉంది, ఆ విషయంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేస్తే బాగుంటుంది అని అనడం అయితే జరిగింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మార్గదర్శి కేసు ఏ రకంగా ముందుకెళ్తుంది,
దాంట్లో వాస్తవాలేంటి అంటే నిజాలేంటి లేకపోతే అబద్ధాలేంటి అనేది తెలియాల్సి ఉంది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఉండవల్లి అనే పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకి ఇమాజినేషన్లో వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సడన్గా మరి టీడీపీ నాయకుల గురించి అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ 2.5 నెలల్లోనే అంటే ఉండవల్లి గారికి సీన్ మొత్తం అర్థమైందా, లేకపోతే ఏమైనా తన మీదకి ఏదైనా వస్తుందేమో అని చెప్పేసి ఇలా ప్లేట్ ఫిరాయించారనుకోవాలా మనం? అది కూడా చూడాలండి. మరి ఇప్పుడు ఆయన ఎందుకు సడన్ చేంజ్ అనేది, ఇప్పుడు 5 సంవత్సరాలు అంతకుముందు 5 సంవత్సరాలు అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో ఈయన చాలా చక్రం తిప్పాడు ఒక రకంగా. ప్లస్ తర్వాత 5 ఏళ్లలో కూడా ఈయన ఏం మాట్లాడలా. ఇప్పుడు నేనంట వీళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడటం కాదు, ఉండవల్లి కావచ్చు మరొకళ్ళు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, రాజశేఖర రెడ్డికి నిజమైన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి కొంచెం బుద్ధి చెప్పు ఉండాల్సింది. ఎప్పుడు కూడా మనిషి లేనప్పుడో లేదు వాళ్ళు పదవిలో లేనప్పుడో మాట్లాడితే గొప్ప కాదు. ఇప్పుడు మీరు ఒక మంత్రి దగ్గరికి వెళ్తారండి, ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళినప్పుడు మంత్రిని పొగడ్డం పనిగా పెట్టుకోకూడదు. ఆ పొగడ్త ఎలా ఉండాలంటే వాస్తవాలు కూడా వాళ్ళకి తెలియసేలాగా అంటే తెలియజెప్పేలాగా ఉండాలి. సరే మీరు చాలా బాగా చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇందులో కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుందేమో అన్నారనుకోండి, హీ మే రియలైజ్ నచ్చితే నచ్చుతుంది లేకపోతే లేదు. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఫేవర్స్ ఆశించినప్పుడు మనకి మాట్లాడే ధైర్యం ఉంటుంది. మీరు ఎప్పుడైతే వాళ్ళతో ఫేవర్స్ ఆశిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏదో కావాలని కోరుకుంటారో మీరు నిజాలు నిర్భయంగా చెప్పలేరు. కాబట్టి ఉండవల్లి కావచ్చు మరొకళ్ళు కావచ్చు వీళ్ళు చేసిన తప్పిదాలు ఏంటంటే, ఇప్పుడు ఆయన ఇవన్నీ ఒప్పులు అని అనుకుని ఉండే చంద్రబాబు నాయుడు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని ఒప్పుకోవచ్చు, కానీ గత 5 ఏళ్ళు ఆయన చేసిన తప్పే కదా. ఇప్పుడు ఆయన మెచ్చుకున్నాడని చంద్రబాబు నాయుడు పొంగిపోరు, మెచ్చుకోలేదని ఆయన కుంగిపోరు, అవసరం లేదు. ఇప్పుడు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అవసరానికి మాట్లాడకూడదు. ఆ రోజు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు చెప్పుంటే, అమ్మ నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు సలహాదారులను తగ్గించుకో, నువ్వు పరిపాలన చెయ్యి, నువ్వు ప్రజల్లోకి రా, వాలంటీర్లు కాదు, నువ్వు బట్టలు నొక్కడం కాదు, నువ్వు అభివృద్ధి చెయ్యి అని చెప్పాలి కదా. నువ్వు ఇలా కేసులు అక్రమంగా పెట్టకు ఎవరి మీద పడితే వాళ్ళ మీద, నువ్వు ఇలాంటి డ్రామాలు చెయ్యకు అని చెప్పాలి కదా. అవన్నీ చెప్పకపోవటం వల్ల ఎప్పుడు కూడా మనిషి చేసే తప్పిదాలకి వాళ్లే కాకుండా బాధ్యత చుట్టూ ఉండే వాళ్ళది కూడా అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడంటే తప్పుకి బాధ్యులు వాళ్ళ భార్య కూడా అవుతుంది, వాళ్ళ పిల్లలు కూడా అవుతారు, అలాగే మంత్రులు కూడా అవుతారు, అప్పటి మంత్రులు. కానీ ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడతారు. ఇప్పుడు అవసరం కదా. ఇప్పుడు పార్టీలోంచి వచ్చి వాళ్ళు వేరే పార్టీలో చేరాలంటే తిట్టాలి, కానీ తిట్టడం అంటే బూతులు మాట్లాడటం కాదు. చంద్రబాబు నాయుడు ఏం బూతులు మాట్లాడండి మీరు తిడితే కానీ రావద్దండి అని ఎప్పుడు చెప్పారు కదా. వేరే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, వాళ్ళు ఎంత బూతులు తిడితే వాళ్ళకి అంత మర్యాద అక్కడ. ఆయన కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళందరూ తిట్టుతారు కదా, అదేంటో మరి ఆ కళ్ళల్లో ఆనందం ఏంటో. మనం ఎప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం చూడలే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మొహంలో కదా. మొత్తానికి ఏదైనా అరుణ్ కుమార్ వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏమిటో త్వరలో తెలియచ్చు.